గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు 226th డైలీ మనీ షో. ఈరోజు డైలీ మనీ షోలో మార్కెట్ అప్డేట్ తో పాటు నిన్న హిందూజా గ్లోబల్ సొల్యూషన్స్ 150 రూపీస్ డివిడెండ్ అండ్ 1:1 బోనస్ అనౌన్స్ చేసిన తర్వాత ఈ రోజు మార్నింగ్ నుంచి స్టాక్ లో బాగా ప్రెషర్ కనబడి 20% లోవర్ సర్క్యూట్ లో లాక్ అయిపోయింది కదా. ఆ అప్డేట్ తో పాటు క్యామ్ స్టాక్ లో ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చా అన్న మా వ్యూని షేర్ చేస్తాను. దీంతో పాటు మార్కెట్ లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 142 పాయింట్స్ పెరిగి 59,744 పాయింట్స్ క్లోజ్ అయింది. అండ్ నిఫ్టీ 66 పాయింట్స్ పెరిగి 17,812 పాయింట్స్ క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.52% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.43% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.67% పెరిగింది. నెక్స్ట్ లాస్ట్ వీక్ ఫ్రైడే ఫన్ లో నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్, ఫస్ట్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లైన్ ఐస్లాండ్ ఇట్స్ ఏ పార్ట్ ఆఫ్ కిరిబాటి అండ్ టోంగాలో జరుగుతాయి. అండ్ ఈ వీక్ ఫ్రైడే ఫన్ లో నేను మిమ్మల్ని క్వశ్చన్ అడగట్లేదు, మీకు ఒక సర్ప్రైజ్ ని రివీల్ చేయబోతున్నాను. మీరు కానీ మన ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ అయినట్లయితే మీకు 2 వీక్స్ బ్యాక్ ఒక అప్డేట్ వచ్చింది ఇన్స్టాగ్రామ్ లో మా నుంచి. మన మనీపర్స్ టీమ్ ఢిల్లీ వెళ్ళింది. వీళ్ళు ఢిల్లీ ఎందుకు వెళ్ళారు, దానికి ఒక సర్ప్రైజ్ ఉందని కూడా చెప్పాము. ఆ సర్ప్రైజ్ ఏదైతే ఉందో అది ఈ రోజు మన వ్లాగ్ ఛానల్లో వీడియో కింద రిలీజ్ చేసాం. మీలో చాలా మంది మన వ్లాగ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోవచ్చు కాబట్టి మీకు తెలిసి ఉండకపోవచ్చు ఈ అప్డేట్. ఈ వీడియోలో చాలా స్పెషల్ అప్డేట్ అయితే ఉంది. ఐఎమ్ షూర్ యూ గైస్ ఆర్ గోయింగ్ టు లవ్ ఇట్. సో ఈ వీడియో యొక్క లింక్ ఏదైతే ఉంటుందో అది ఈ రోజు డైలీ మనీ షో యొక్క కామెంట్ సెక్షన్ లో ఫస్ట్ కామెంట్ లో పిన్ చేసి ఉంచుతాను, మిస్ అవ్వకుండా చూడండి. అండ్ ఈ వీడియో చూస్తూ మన మనీపర్స్ వ్లాగ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ అప్డేట్ మీకు గుర్తున్నట్లయితే క్యామ్స్ ఐపీఓ వచ్చినప్పుడు గ్రే మార్కెట్ ప్రీమియం లేదు అది ఇదని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నా కూడా ఈ బిజినెస్ రిలేటెడ్ గా మా పాజిటివ్ వ్యూని షేర్ చేసాం. అండ్ ఈ స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయిన తర్వాత అక్కడి నుంచి స్టాక్ బాగా రన్అప్ అయిపోయింది. ఈ రన్అప్ అయిపోయిన తర్వాత అరౌండ్ 5 months బ్యాక్ మన సబ్స్క్రైబర్ ఒకరు ఈ వాల్యుయేషన్ లో క్యామ్ స్టాక్ లో ఇన్వెస్ట్ చేయొచ్చా అని అడిగినప్పుడు ఆస్క్ మనీ పర్ షోలో అన్నయ్య దానికి రిప్లైగా స్టాక్ వాల్యుయేషన్ అయితే బాగా స్ట్రెచ్ అయిపోయింది, ఈ వాల్యుయేషన్ లో ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ చేయకపోవడం బెటర్ అని చెప్పి ఆన్సర్ చేశారు. ఆ టైంలో కొంతమంది ట్రోల్ కూడా చేశారులేండి, ఇలాంటి స్టాక్ లో వాల్యుయేషన్ చూడకూడదని. బట్ క్యామ్ స్టాక్ పీక్స్ నుంచి చూసినట్లయితే ఆల్మోస్ట్ ఈ రోజు క్లోజింగ్ నాటికి 30% కరెక్ట్ అయింది. సో విచ్ ఇస్ డీసెంట్ కరెక్షన్. అండ్ ఇన్ఫాక్ట్ లాస్ట్ ఫ్యూ ట్రేడింగ్ సెషన్స్ లో రికవరీ రాకముందు అయితే ఆల్మోస్ట్ 35% వరకు కూడా కరెక్ట్ అయింది. సో ఈ కరెక్షన్ తర్వాత కొంచెం ఎక్స్పెన్సివ్ గా ఉన్నా కూడా స్టాక్ మంచి జోన్లోకి అయితే వచ్చింది. నౌ వీఆర్ లిటిల్ కంఫర్టబుల్ విత్ ద వాల్యుయేషన్స్. 5 months బ్యాక్ వాల్యుయేషన్స్ కంఫర్టబుల్ గా లేవని చెప్పి మీకు అప్డేట్ చేసాం కదా, ఇప్పుడు వాల్యుయేషన్స్ కొంచెం కంఫర్ట్ జోన్ లోకి వచ్చాయి కాబట్టి మీకు అప్డేట్ చేస్తున్నాం. అలా అని ఇప్పుడు బ్లైండ్ గా ఇన్వెస్ట్ చేసేయడం కాదు, ఈ బిజినెస్ ని అర్థం చేసుకుని ఈ బిజినెస్ లో ఉన్న సిక్లికాలిటీ నేచర్ ని అన్నయ్య ఆస్క్ మనీ పర్ షోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అది కూడా తెలుసుకుని మీ రిస్క్ అపెటైట్ ని బట్టి సెట్ అయినట్టయితే కాల్ తీసుకోవడం వుడ్ బి బెటర్. అది కూడా ఒక ట్రంచ్ లో కాకుండా మల్టిపుల్ ప్రైస్ పాయింట్స్ లో డెసిషన్ తీసుకోవడం వుడ్ బి బెటర్. నెక్స్ట్ అప్డేట్ ఈజ్ మై ట్రిప్ నుంచి వచ్చింది. వీళ్ళు బోర్డ్ 12th January రోజున మీట్ అయ్యి బోనస్ ఇష్యూ ప్రపోజల్ ని కన్సిడర్ చేయబోతున్నట్లుగా ఎక్స్చేంజ్ ఫైలింగ్ రిలీజ్ చేశారు. వీళ్ళు బోనస్ ఇష్యూ చేయబోతున్నారన్న అప్డేట్ రావడంతో ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ 4.53% పెరిగింది. నెక్స్ట్ నిన్న మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత హిందూజా గ్లోబల్ సొల్యూషన్స్ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళ బోర్డు నిన్న మీట్ అయ్యి 150 రూపీస్ డివిడెండ్ డిక్లేర్ చేసింది. అండ్ ఈ డివిడెండ్ యొక్క రికార్డ్ డేట్ ని January 18th గా ఫిక్స్ చేశారు. దీంతో పాటుగా వీళ్ళు 1:1 బోనస్ ఇష్యూని కూడా రికమెండ్ చేశారు. బట్ ఈ అప్డేట్ తర్వాత ఈ రోజు మార్నింగ్ నుంచి స్టాక్ లో మీరు చూసినట్లయితే చాలా ప్రెషర్ కనబడింది. మార్నింగ్ స్టాక్ ఓపెన్ అవ్వడమే 20% లోవర్ సర్క్యూట్ లో ఓపెన్ అయింది. వీళ్ళు యాక్చువల్లీ ఈ థర్డ్ ఇంటర్మ్ డివిడెండ్ 150 రూపీస్ ఏదైతే డిక్లేర్ చేశారో మార్కెట్ వీళ్ళు అంతకన్నా ఎక్కువ డివిడెండ్ ని డిక్లేర్ చేస్తారని చెప్పి యాంటిసిపేట్ చేసింది. బికాస్ దానికి రీజన్ చూసినట్లయితే వీళ్ళు ప్రీవియస్ గానే ఇన్ఫార్మ్ చేశారు వీళ్ళ హెల్త్ కేర్ బిజినెస్ ని వీళ్ళు సేల్ చేస్తున్నట్లు. ఈ హెల్త్ కేర్ బిజినెస్ సేల్ ట్రాన్సాక్షన్ వాల్యూ చూసినట్లయితే $1,200 million అంటే నియర్లీ 9,000 crores వరకు క్యాష్ వీళ్ళ బుక్స్ లోకి వస్తుంది. సో ఇంత క్యాష్ ఎప్పుడైతే ఈ బిజినెస్ సేల్ చేయడం ద్వారా వీళ్ళ బుక్స్ లోకి రాబోతుందో దాంతో మార్కెట్ ఏం యాంటిసిపేట్ చేసిందంటే వీళ్ళ షేర్ హోల్డర్స్ యొక్క వాల్యూ అన్లాక్ చేయడానికి హై డివిడెండ్ అనౌన్స్ చేస్తారని చెప్పి యాంటిసిపేట్ చేసింది. బట్ వీళ్ళు ఏదైతే 150 రూపీస్ డివిడెండ్ ని అనౌన్స్ చేశారో అది వీళ్ళ బుక్స్ లోకి వచ్చిన క్యాష్ తో క్యాలిక్యులేట్ చేసినట్లయితే వీళ్ళు అనౌన్స్ చేసిన డివిడెండ్ చాలా తక్కువ. సో దీని మార్కెట్ నెగిటివ్ గా తీసుకుంది. దీంతో పాటుగా స్టాక్ ఈ రోజు లోవర్ సర్క్యూట్ లో లాక్ అవడానికి ఇంకో రీజన్ కూడా ఉంది. ఇక్కడ 4th పాయింట్ మీరు చూసినట్లయితే వీళ్ళ లోన్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఏదైతే చేస్తారో ఆ లిమిట్స్ ని ఎన్హాన్స్ చేస్తున్నట్లుగా ఒక అప్డేట్ చేశారు. అంటే ఏంటంటే కంపెనీ ప్రమోటర్స్ కి ఏదైతే లోన్స్ ఇస్తుందో ఆ లోన్స్ లిమిట్ ని పెంచుతున్నట్టు అనమాట. సో దీన్ని కూడా మార్కెట్ నెగిటివ్ గా తీసుకుంది. దీనికి రీజన్ ఏంటంటే వీళ్ళ హెల్త్ కేర్ సర్వీసెస్ బిజినెస్ ని సేల్ చేయడం ద్వారా వీళ్ళ బుక్స్ లోకి ఏదైతే క్యాష్ వస్తుందో దాని ద్వారా ఇన్వెస్టర్స్ యొక్క వాల్యూ అన్లాక్ చేయకుండా వీళ్ళ ప్రమోటర్స్ కి అడ్వాంటేజ్ వచ్చేలాగా వీళ్ళ లోన్స్ లిమిట్ ని ఎన్హాన్స్ చేస్తున్నారు కదా. సో ఇది ఇన్వెస్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో అయితే ఖచ్చితంగా నెగిటివ్ ఫ్యాక్టర్. ఇలా ఏదైనా కంపెనీకి వాల్యూ అన్లాక్ అయినప్పుడు వాళ్ళు ఇన్వెస్టర్స్ కి ఆ బెనిఫిట్ పాస్ ఆన్ చేయాలని చెప్పి మార్కెట్ యాంటిసిపేట్
పార్టిసిపేట్ చేస్తుంది. అలా చేయకుండా ప్రమోటర్స్ ని ప్లీజ్ చేయడానికి ఇలాంటి కార్పొరేట్ యాక్షన్స్ ఏవైతే తీసుకుంటారో దానివల్ల ఖచ్చితంగా కంపెనీ మీద అయితే నెగిటివ్ ఇంపాక్ట్ కనపడుతుంది. సో మేనేజ్మెంట్ నుంచి ఇలాంటి నెగిటివ్ కార్పొరేట్ యాక్షన్ తోని ఈరోజు మార్నింగ్ ఓపెన్ అవడమే స్టాక్ 20% లోవర్ సర్క్యూట్ లో ఓపెన్ అయ్యి చివరికి ఈరోజు సెషన్ లో 2856 రూపీస్ కి క్లోజ్ అయింది. నెక్స్ట్ మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత టీసీఎస్ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళ బోర్డ్ 12th జనవరి రోజున మీట్ అయ్యి వీళ్ళ Q3 రిజల్ట్స్ తో పాటు కంపెనీ యొక్క ఈక్విటీ షేర్స్ బైబ్యాక్ ప్రపోజల్ ని కన్సిడర్ చేయబోతున్నట్లుగా అనౌన్స్ చేశారు. నెక్స్ట్ GM బ్రెవరీస్ వాళ్ళ Q3 రిజల్ట్స్ ని అనౌన్స్ చేశారు. ఆ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ చూసినట్లయితే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసినా ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసినా కూడా వీళ్ళ రెవెన్యూలో ఇంప్రూవ్మెంట్ చూపించారు. బట్ ప్రాఫిట్ విషయంకి వచ్చేసరికి లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 21.11 crores ప్రాఫిట్ డిక్లేర్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళు 21.85 crores ప్రాఫిట్ డిక్లేర్ చేశారు. అది డిసెంబర్ క్వార్టర్ కి వచ్చేసరికి 19.79 crores కి తగ్గింది. ఈ ప్రాఫిట్ తగ్గడానికి రీజన్ చూసినట్లయితే లాస్ట్ క్వార్టర్ లో ఇన్ఫ్లేషనరీ ప్రెషర్ ఉన్నది కదా, దాంతో రా మెటీరియల్ ప్రైసులు బాగా పెరిగిపోయి మనం ప్రీవియస్ గా కూడా డిస్కస్ చేసుకున్నాం. ఈ రా మెటీరియల్ ప్రైసులు బాగా పెరిగిపోవడంతో ఇక్కడ ఎక్స్పెన్సెస్ లో మీరు చూసినట్లయితే కాస్ట్ ఆఫ్ మెటీరియల్ కన్స్యూమర్ లోని ప్రీవియస్ 2 quarters కి ఈ క్వార్టర్ కి ఎంత డిఫరెన్స్ వచ్చింది అన్నది మీకు అర్థం అవుతుంది. సో దీంతో వీళ్ళ ప్రాఫిట్ లో డ్రాప్ కనిపిస్తుంది. ఈ కంపెనీ అనే కాదు, ఈ క్వార్టర్ లో మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ మీద ఈ ఇన్ఫ్లేషనరీ ప్రెషర్ ఏదైతే ఉందో అది కనిపించవచ్చు. వీళ్ళు అనౌన్స్ చేసిన నెంబర్స్ వీక్ గా ఉండడంతో ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ 10.56% కరెక్ట్ అయింది. అండ్ ఈ రోజు మార్నింగ్ అరౌండ్ 9 o'clock కి మన టెలిగ్రామ్ ఛానల్లోని ఈ జనవరి మంత్ లో ఉన్న ఇంపార్టెంట్ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇమేజ్ ని మీకు షేర్ చేశాను. ఆ ఇమేజ్ చూసినట్లయితే ఒకవేళ మీరు ఇన్వెస్ట్ చేసిన కంపెనీ రిజల్ట్స్ ఏవైనా ఉన్నట్లయితే మీరు ట్రాక్ చేయొచ్చు. ఇదే కాకుండా ఈ రిజల్ట్స్ సీజన్ లోని మన టెలిగ్రామ్ ఛానల్లోని మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ పోస్ట్ చేసే రిజల్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని వెంటనే మీకు షేర్ చేస్తాం. అండ్ అలాగే నెక్స్ట్ డే ఏ కంపెనీస్ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్నాయో ఆ ఇమేజ్ ని కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాం. ఇలా షేర్ చేయడం వల్ల మీరు ఇన్వెస్ట్ చేసిన కంపెనీస్ యొక్క రిజల్ట్స్ ని ఫాలో అవడానికి మీకు ఈజీగా ఉంటుంది. ఈ రిజల్ట్స్ వే కాకుండా మార్కెట్ రిలేటెడ్ అప్డేట్స్ కూడా మీకు ఎప్పటికప్పుడు మన టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేస్తూ ఉంటాం. ఒకవేళ మీరు గనక మన టెలిగ్రామ్ ఛానల్లో లేనట్లయితే టెలిగ్రామ్ యాప్ డౌన్లోడ్ చేసుకుని మనీ పర్సన్ సెర్చ్ చేసినట్లయితే మీకు 3,01,000 పైన సబ్స్క్రైబర్స్ తో ఒక ఛానల్ కనిపిస్తుంది. ఇది మన అఫీషియల్ మనీ పర్స్ టెలిగ్రామ్ ఛానల్. ఈ ఛానల్లో జాయిన్ అవడం ద్వారా ఇలాంటి మార్కెట్ రిలేటెడ్ ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వాళ్ళ Q3 బిజినెస్ అప్డేట్ ని రిలీజ్ చేసింది. Q3 లో వీళ్ళ గ్రాస్ లోన్ బుక్ చూసినట్లయితే ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో 22% గ్రో అయింది. అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో 15% గ్రో అయింది. అండ్ వీళ్ళ డిస్బర్స్మెంట్స్ ఫర్ ద క్వార్టర్ చూసినట్లయితే ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో 120%, క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 54% గ్రో అయింది. అండ్ వీళ్ళ టోటల్ డిపాజిట్స్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో 34%, క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో 10% గ్రో అయ్యాయి. అండ్ రీటైల్ డిపాజిట్స్ లో చూసినట్లయితే ఇయర్ ఆన్ ఇయర్ లో 50%, క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 14% గ్రో అయ్యాయి. అండ్ వీళ్ళ కాసా రేషియో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో 18% గా ఉన్నట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో ఇది 22% గా ఉంది. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళ కాసా రేషియో 26% గా మెన్షన్ చేశారు. వీళ్ళ కాసా రేషియో ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో చూసినట్లయితే వీళ్ళ కాసా రేషియో బాగానే ఇంప్రూవ్ అయింది. అండ్ వీళ్ళ కలెక్షన్ ఎఫిషియన్సీ చూసినట్లయితే లాస్ట్ 2 months లో అది 107% గా ఉంటే డిసెంబర్ మంత్ లో అది 112% కి ఇంప్రూవ్ అయింది. అండ్ వీళ్ళ గ్రాస్ ఎన్పిఏ అక్టోబర్ లో 11.6% గా ఉన్నట్లయితే నవంబర్ లో 11.2% గా ఉంది. అండ్ డిసెంబర్ నాటికి అది 10.5% కి తగ్గింది. వీళ్ళు రిలీజ్ చేసిన బిజినెస్ అప్డేట్ లో గ్రోత్ డెలివర్ చేసిన డబుల్ డిజిట్ ఎన్పిఏ ఈజ్ ఏ హైయర్ నెంబర్. నెక్స్ట్ అప్డేట్ HCL టెక్నాలజీస్ నుంచి వచ్చింది. వీళ్ళు ప్రీవియస్ గా జర్మన్ ఐటీ కన్సల్టింగ్ కంపెనీ అయిన ZBS లోని 51% స్టేక్ ని అక్వైర్ చేస్తున్నట్లుగా అప్డేట్ చేశారు కదా. నిన్న వీళ్ళ దగ్గర నుంచి వచ్చిన అప్డేట్ ఏంటంటే జనవరి 5th రోజున ఈ ఎక్విజిషన్ కంప్లీట్ అయినట్లుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ స్పెషాలిటీ అండ్ ఫైన్ కెమికల్స్ మ్యానుఫ్యాక్చరర్ అండ్ సప్లయర్ అయిన యశో ఇండస్ట్రీస్ రిలేటెడ్ గా ఒక అప్డేట్ వచ్చింది. ఫేమస్ ఇన్వెస్టర్ అయిన ఆశిష్ కొచ్చాలియా గారు ఈ డిసెంబర్ క్వార్టర్ లో యశో ఇండస్ట్రీస్ లో 2.36% స్టేక్ ని అక్వైర్ చేశారు. ఈ అప్డేట్ వచ్చే వరకు స్టాక్ నార్మల్ గానే ట్రేడ్ అవుతుంది. బట్ ఈ అప్డేట్ రావడంతో స్టాక్ లో ఒక్కసారి జంప్ కనబడి 5% అప్పర్ సర్క్యూట్ లో లాక్ అయిపోయింది. నెక్స్ట్ అప్డేట్ మ్యాక్రోటెక్ డెవలపర్స్ వాళ్ళ Q3 బిజినెస్ అప్డేట్ ని రిలీజ్ చేశారు. వీళ్ళ ప్రీ సేల్స్ లోని లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసినట్లయితే 40% అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసినట్లయితే 30% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఇది ఇండియన్ ప్రీ సేల్స్ అయితే వీళ్ళు యూకే ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్ట్స్ యొక్క ప్రీ సేల్స్ 1910 crores గా వీళ్ళు అప్డేట్ చేశారు. అండ్ కలెక్షన్స్ లో చూసినట్లయితే వీళ్ళు ఇయర్ ఆన్ ఇయర్ లో 44% అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 11% గ్రోత్ కనిపిస్తుంది. అండ్ వీళ్ళ క్యాపిటల్ లైట్ గ్రోత్ ఫోకస్ లో భాగంగా ఈ క్వార్టర్ లోని 6 అడిషనల్ న్యూ ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేయడానికి జాయింట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ లో ఎంటర్ అయినట్లుగా కూడా చెప్తున్నారు. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు 4,000 crores QAP రూట్ లో ఫండ్స్ రైజ్ చేశారు. అండ్ వీళ్ళ ప్రెసెంట్ ప్రమోటర్ హోల్డింగ్ 82.5% గా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ అప్డేట్ న్యూజెన్ సాఫ్ట్వేర్ నుంచి వచ్చింది. వీళ్ళ ప్రొడక్ట్ సెంట్రలైజ్డ్ కంట్రోల్డ్ ప్రింటింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ కి ఇండియన్ పేటెంట్ ఆఫీస్ దగ్గర నుంచి పేటెంట్ వచ్చినట్లుగా అండ్ ఈ పేటెంట్ యొక్క టర్మ్ 20 years గా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు.
నెక్స్ట్ అప్డేట్ అలంబిక్ ఫార్మాసిటికల్స్ దగ్గర నుంచి వచ్చింది. వీళ్ళ వార్టీ ఆక్సిటైన్ టాబ్లెట్స్ కి యుఎస్ ఎఫ్డిఏ నుంచి టెంటేటివ్ అప్రూవల్ వచ్చినట్లుగా అండ్ ఈ టాబ్లెట్స్ ని మేజర్ డిప్రెసివ్ డిసార్డర్ ట్రీట్మెంట్ లో యూజ్ చేస్తారని అండ్ ఈ టాబ్లెట్స్ యొక్క ఎస్టిమేటెడ్ మార్కెట్ సైజ్ సెప్టెంబర్ 2021 12 మంత్స్ ఎండింగ్ నాటికి $1,249 మిలియన్ గా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ అప్డేట్ ధబ్రియా నుంచి వచ్చింది. వీళ్ళకి గుర్గావ్ అండ్ లక్నో ప్రాజెక్ట్స్ కి యూపీవీసీ డోర్స్ అండ్ విండోస్ సప్లై అండ్ ఇన్స్టలేషన్ రిలేటెడ్ గా 17.36 crores వర్త్ ఆర్డర్ వచ్చినట్లుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ నేను కేపీఐటీ టెక్నాలజీస్ మీద గోల్డ్మెన్ సాక్స్ వాళ్ళు రిలీజ్ చేసిన రీసెర్చ్ రిపోర్ట్ రిలేటెడ్ గా మీకు చెప్పాను కదా. ఈ రోజు ఈ కంపెనీ మేనేజ్మెంట్ సిఎన్బిసికి ఇంటర్వ్యూ ఇస్తూ ఓవర్ 3 to 5 years లోని గుడ్ డిమాండ్ ఎన్విరాన్మెంట్ చూస్తున్నట్లుగా 3 years లోని ఎబిటా మార్జిన్స్ ని 18 to 20% టార్గెట్ పెట్టుకున్నట్లు అండ్ జనవరి నుంచి అట్రిషన్ లో డ్రాప్ కనిపిస్తున్నట్లుగా కామెంట్ చేశారు. నిన్న గోల్డ్మెన్ సాక్స్ వాళ్ళు రిలీజ్ చేసిన రిపోర్ట్ తర్వాత స్టాక్ లో మంచి పాజిటివ్ మూమెంటం కనబడింది అండ్ ఈ రోజు కూడా కేపీఐటీ టెక్నాలజీ స్టాక్ 12.48% పెరిగింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ షో గైస్. మన మనీ పర్స్ టీమ్ ఢిల్లీ ఎందుకు వెళ్ళిందన్న వీడియో ఏదైతే ఉందో ఆ వీడియోని ఇక్కడ ఎండ్ కార్డ్ లో ఉంచుతాను, మిస్ అవ్వకుండా చూడండి. మీకు ఆ సర్ప్రైజ్ రివీల్ అవబోతుంది. అండ్ ఈ రోజు డైలీ మనీ షోలో నేను షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి హెల్ప్ఫుల్ అవుతుందంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్ కి వచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడున్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ కిందనున్న బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. హ్యాపీ వీకెండ్.